బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన సిఐడి తాజాగా మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది. కాసేపట్లో నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి సిఐడి విచారణకు రానున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులను విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏమిటి, ఒప్పందాలు అసలు ఎలా కుదిరాయి, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగినాయన్న వంటి కీలక అంశాలపై విచారణ జరగనుండగా సినీ ప్రముఖుల ఇందులో వరుసగా చేరుతున్నందున ఈ కేసుపై మరింత దృష్టి పడుతుంది. ఇక విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరికి నోటీసులు వెళ్లే అవకాశం ఉందో, అలాగే ఈ కేసు తదుపరి దిశ ఏ విధంగా ఉండబోతుందో అన్నది ఇప్పుడు పరిశ్రమలో సోషల్ మీడియా వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మెయిన్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. కాసేపులో విచారణకు నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సిఐడి కార్యాలయానికి విచారణకి హాజరవుతారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు. మెయిన్ గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణ వేగవంతం అయిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మెయిన్ గా వీళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారు, వీళ్ళకి ఎలా ప్రమోషన్ కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నిధి అగర్వాల్, శ్రీముఖి కూడా హాజరయ్యారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే. మెయిన్ గా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏ విధంగా వాళ్ళు బెట్టింగ్ కి సంబంధించిన వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వీళ్ళకి లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ని కూడా సిఐడి కార్యాలయానికి కూడా తీసుకురావాలని చెప్పి వీళ్ళకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే శ్రీముఖి, అమృత చౌదరి, నిధి అగర్వాల్ ముగ్గురు కూడా హాజరవుతున్నారు. మెయిన్ గా చూసుకుంటే సామాన్య ప్రజలు బెట్టింగ్ యాప్ సంబంధించి ఇప్పటికే చాలా మరణాలు జరుగుతున్నాయి. ఆ బెట్టింగ్ యాప్స్ కొంత ఎడిట్ అయిపోయి పిల్లలు కూడా దానికి సంబంధించి ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో వాటినన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఎవరెవరికి లింకులు ఉన్నాయనేది కూడా రోజువారీ నోటీసులు పంపిస్తున్నారు సిఐడి కార్యాలయం నుంచి. మెయిన్ గా చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏమిటి, ఒప్పందాలు ఎవరైనా కుదిరాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినాయా వంటి కీలక అంశాలపై విచారణ జరగనుండదు. సినీ ప్రముఖులు ఇందులో చేరుతున్నందుకు ఈ కేసు మరింత దృష్టి సారించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరికి నోటీసులు వస్తాయని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళైతే కొంత ఆందోళన అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ.